to the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దినేష్ రాహుల్. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి 3 to 4 కిలోమీటర్స్లో ఉన్న నిమ్మాడ అనే విలేజ్లో కొండ మీద ఉన్న గుడికి మేము ఈరోజు వెళ్తూ ఉన్నామన్నమాట. కొండ కింద గుడి యాజమాన్యం ఉంటుంది. వాళ్ళని కీస్ అడిగితే మనకి కీస్ ఇస్తారు. మనమే కీస్ తీసుకొని పైకి వెళ్ళి గుడిని దర్శించుకొని మళ్ళీ కిందకి వచ్చి వాళ్ళకి కీస్ ఇచ్చేయాలి. గేట్ తీసింది మొదలు ఇంకా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే కొండ ఎక్కక ముందే దేవుడు కనిపించేశాడు మాకైతే. ఎంత కష్టంగా ఎక్కుతున్నా సరే మాలో మేము మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ వెళ్తే అసలు చాలా తక్కువ టైం అయింది. తిరుపతితో పోలిస్తే చాలా తక్కువ మెట్లు, కానీ ఏటవల్గా ఉండేసరికి చాలా కష్టం అనిపించింది. ఇక కొండంతా చేరుకునేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు, ఫుల్ షివరింగ్ వచ్చేసింది బాడీ అంతా. ఎలాగోలా నడుచుకుంటూ ఇంకా కొండ మీదకి అయితే చేరుకున్నాం. ఇది కొండ మీద నుంచి చూస్తే కనిపించే సిటీ వ్యూ. పైనుంచి చూస్తే పెద్ద పెద్ద బ్రిడ్జెస్, బిల్డింగ్స్ కూడా మాకు చిన్న చిన్న అగ్గిపెట్టేలా కనిపించాయి. గుడికి వెళ్ళే ముందు కాలు కడుక్కోవాలి కదా అని చెప్పి అక్కడ చూస్తే వాటర్ అయితే ఉన్నాయి, బట్ మగ్గు అయితే లేదు. వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్గా మీరు కాలు ముంచండి, మేము రోజు వాటర్ మారుస్తామన్నారు. ఇక కాలు కడుక్కొని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాం. గర్భగుడిలో ఉన్న విగ్రహాలని అసలు ఫోటోలు వీడియోలు తీయొద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళు మనకి. ఇక దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్క చెల్లి వీళ్ళంతా ఏంటంటే ఫోటోషూట్ తీసుకుందాం అని చెప్పేసి రెడీగా ఉన్నారు. వాళ్ళకు హుషారు ఉందో లేదో కానీ మా తమ్ముడు అయితే చచ్చిపోయాడు వాళ్ళకి పాపం ఫోటోలు తీయక. అక్కడ పట్టుకుంటున్నవాడే మా తమ్ముడు, మా పెద్దమ్మ వాళ్ళ చిన్నబాబు. ఇక నాతో కలిసి ఫోటో తీసుకోవాలని చెప్పేసి ఫోటో వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ప్యాకప్ అయిపోయాం. మెట్లు ఎక్కినప్పుడే ఒరే బాబోయ్ అనుకుంటే ఇంకా మెట్లు దిగేటప్పుడు ఉంటుంది వెనక నుంచి ఎవడో గట్టిగా తోసినట్టు అనిపించింది మాకైతే. అక్కడ కానీ ఏమాత్రం ఒక మెట్టు స్లిప్ అయినా సరే ఆల్రెడీ గేట్ తీసేస్తుంది, తాళం ఇచ్చిన అమ్మమ్మ ఇంట్లోకి దూరిపోతాం డైరెక్ట్గా మనం. ఇక కొండ దిగిన తర్వాత తమ్ముడు గేట్స్ లాక్ వేస్తాడు. అక్కడ ఉన్న విగ్రహాల గురించి అలానే గుడి గురించి కింద అమ్మమ్మ అయితే మాకు చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆంజనేయ స్వామి, మేడకు లక్ష్మీదేవి, మొత్తం 9 భార్య గోవిందనాంద, ఆ ఎదురు నమస్కరించుకుని కూర్చున్నవాడు సిద్ధయ్య. ఇక ఆవిడ చెప్పిందంతా వినేసి టైం అయిందని చెప్పి బయలుదేరిపోయాం. మేము అక్కడ వీడియో తీస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇల్లు గల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఆ లేయర్ని చూస్తున్నారు. మాకైతే చాలా సిగ్గు అనిపించింది ఆ వీడియో తీయడానికి అయితే. ఇక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మా అక్క వాళ్ళు ఏమో పానీపూరికి వెళ్దామని ఒకటే గోల. ఇక పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు వీరిద్దరు ఫస్ట్ తగులుకున్నారు. మళ్ళీ మేమందరం తింటుంటే మాతో పాటు ఎక్స్ట్రాగా ఇంకో ప్లేట్ తినేసారు. అట్లా అందరం కలిసి 2-3 ప్లేట్స్ ఎక్స్ట్రా తినేసాం. నువ్వు తినేది 2xలో పెడతా. పాపం ఈ లాగ్లో మ్యాక్సిమం వీడియోస్ మా పెద్ద చెల్లె తీసింది. మా పెద్ద చెల్లి విషయానికి వస్తే మాలాగా ఏది పడితే తినేది, కొంచెం హెల్త్ మీద కాన్షియస్నెస్ ఎక్కువ. ఇక ఈరోజు అయితే మాకు ఇలా ముగిసింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.